దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీ అందరికీ వందనములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన మంచి వర్ధమానము వాక్య భాగమును బట్టి స్తుతిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14 వచనాలు ఒక్కసారి మనం చూసుకుంటే, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి కైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపబడడు. నువ్వు పైవాడుగా ఉందువు కానీ కిందివాడుగా ఉండవు అని దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. అందరూ అంతటా దేవుని నామములో పైవాడుగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆరోగ్యపరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆర్థిక పరంగా ఎదగాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఎక్కడ ఏ స్థలంలో చూసినా కూడా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉండేవారు కనబడుతూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు పలానా సమస్య ఉంది అని చెప్పేవారే తప్ప నాకు ఏ బాధ లేదు అని చెప్పేవాడు కొందరే కనబడుతూ ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని నమ్ముకున్న మనము అన్ని విషయములు కూడా పైవాడుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. యేసయ్య ఎదుట మనము తగ్గింపు కలిగి ఉండాలి అని ప్రజల మధ్యలో దేవుని నామములో హెచ్చగా మనం కనబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. నువ్వు పైవాడుగా ఉండాలంటే ఒక 3 విషయాలు మనం చూసుకుంటే, మనం పైవాడుగా ఉండాలని అందరికీ ఆశ కలిగి ఉంటాము, ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కానీ పైవాడుగా ఉండాలంటే ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధానంలో ప్రజల ఎదుటగా మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. నేను పరిశుద్ధత లేకపోతే మనము దేవుడిచ్చిన ఆశీర్వాద బలం పొందుకోలేము. హల్లెలూయా. ఈ దినములో పరిశుద్ధత అంటే ఎవరికి అర్థము కావడం లేదు. కనుక పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుడిచ్చిన పరిశుద్ధతమైన జీవితము, దేవుడిచ్చిన ప్రేమ కలిగిన జీవితము, ఆయన పోలి నడుచుకున్న జీవితము కలిగి జీవించాలి. మనం యథార్థంగా జీవించాలి. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా యథార్థత కనబడాలి, పరిశుద్ధత కనబడాలి. అప్పుడు దేవుడు మనలను పైవాడుగా ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువవచ్చాడు. ఆయన ప్రేమామయుడు గనుక మనం కూడా ప్రేమ కలిగి ఉండడానికి ప్రభు పిలిచాడు. కనుక ఆయన వాక్యాసారంగా ముందుకు వెళితే దేవుడు నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయ వాక్యము హృదయములో ఆశీర్వదించబడునుగాక, ఫలించునుగాక, దీవించునుగాక, అద్భుత కార్యములు జరిగించునుగాక. ఏ బలహీనతలో ఉన్నావో బలహీన నుంచి విడుదల కలుగును కాక. రోగాల మధ్యలో ఉంటే రోగాల మధ్య నుంచి విడుదల కలిగించును గాక. దేవుడు నీ ద్వారా అద్భుత కార్యములు జరిగించును గాక. రీఖావా శందాల రవ నా జీనుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.